హలో అండి. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఇందులో టాపిక్ వచ్చేసి భారతదేశం ఉనికి పరిమాణం అన్నమాట. మొదటి ప్రశ్న, క్రింది వాటిని జతపరిచి సమాధానాలు గుర్తించండి. జాబితా 1 వచ్చేసి ఏ మెక్మోహన్ రేఖ, బి రాడ్క్లిఫ్ రేఖ, సి డ్యూరాండ్ రేఖ, డి మన్నార్ దీవి. అండ్ జాబితా 2లో ఏ ఏ దేశాల మధ్య ఈ రేఖ విస్తరించి ఉందనేది ఉంటుందన్నమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి. అంటే మెక్మోహన్ రేఖ అనేది భారత్ మరియు చైనా మధ్య ఉంది. రాడ్క్లిఫ్ రేఖ అనేది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉంది. డ్యూరాండ్ రేఖ అనేది భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంది. అండ్ మన్నార్ దీవి అనేది భారత్ మరియు శ్రీలంకల మధ్య ఉందన్నమాట. తర్వాత ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారు. జాబితా 1, జాబితా 2 ఇచ్చారు. ఇదేంటంటే దేశం ఇచ్చారు, ఇటువైపు ఏమో మనకి అంతర్జాతీయ సరిహద్దుని ఇవ్వడం జరిగిందనమాట. ఆప్షన్ జాబితా 1లో వచ్చేసి బంగ్లాదేశ్ గురించి మయన్మార్, నేపాల్, భూటాన్ ఇవన్నీ ఇచ్చారు. జాబితా 2లో వాటి యొక్క అంతర్జాతీయ సరిహద్దు రేఖల పొడవు కిలోమీటర్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అనమాట. అంటే బంగ్లాదేశ్ యొక్క అంతర్జాతీయ సరిహద్దు పొడవు ఎంత అంటే 4096.7 కిలోమీటర్లు. అలానే మయన్మార్ వచ్చేసి 1643, అండ్ నేపాల్ వచ్చేసరికి 1751, భూటాన్ వచ్చి 699 కిలోమీటర్లు అంతర్జాతీయ సరిహద్దుల్ని కలిగి ఉన్నాయన్నమాట. తర్వాత ప్రశ్న, క్రింది వాక్యాలను సరిచూడండి అనేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. అందులో ఏ వచ్చేసి మన దేశంలో ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 8 రాష్ట్రాలు ఢిల్లీతో సరిహద్దు పంచుకుంటుంది. ఆప్షన్ బి వచ్చేసి అస్సాం, ఛత్తీస్గఢ్లు 7 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి. అండ్ సి వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక 6 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి. ఆప్షన్ డి వచ్చేసి మేఘాలయ రాష్ట్రం 3 వైపులా అస్సాంతో 4వ వైపున బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటుంది అని ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ 4 స్టేట్మెంట్లు కరెక్టా కాదని అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అనమాట. ఏబిసిడి 4 కూడా సరైనవి. అంటే ఈ 4 స్టేట్మెంట్లు కూడా సరైనవి అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ప్రశ్న, క్రింది వాటిని జతపరిచి సమాధానం గుర్తించండి. రాష్ట్రం మరియు వాటి తీరరేఖల పొడవు అడగడం జరిగింది. ఇక్కడ రాష్ట్రాలు వచ్చేసరికి కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, ఒడిస్సా ఇచ్చారు. అండ్ జంబ్లింగ్లో ఇటు సైడ్ వాటి తీరరేఖల పొడవు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. అంటే కర్ణాటకకు వచ్చేసరికి 343.3 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంటుంది. అలానే గుజరాత్ వచ్చేసరికి 2340.62 కిలోమీటర్ల తీరరేఖ. తమిళనాడు వచ్చేసరికి 1068.69 కిలోమీటర్లు. అండ్ ఒరిస్సా వచ్చేసరికి 574.71 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను సరిచూడండి. ఏ వచ్చేసి శాడిల్ శిఖరం ఉత్తర అండమాన్లోని హరియట్ పర్వతాల్లో ఉంది. ఆప్షన్ బి అండమాన్ నికోబార్ దీవుల్లోని అతిపెద్ద దీవి మధ్య అండమాన్. ఆప్షన్ సి వచ్చేసి మధ్య అండమాన్లో బ్యారెన్ అగ్నిపర్వతం ఉంది. ఆప్షన్ డి వచ్చేసి నార్కొండం అగ్నిపర్వతం ఉత్తర అండమాన్లో ఉంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఆప్షన్ 1 వచ్చేసరికి ఏబి సరైనవి, సిడి సరికావు, ఇలా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏబిసిడి 4 సరైనవి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మళ్ళీ మ్యాచింగ్ ఇచ్చారు. క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2 కింద ఇచ్చి దీవులు అవి కలిగి ఉన్న రాష్ట్రాల గురించి ఇవ్వడం జరిగిందనమాట. అలియాబెట్ దీవి, పారికుడ్ దీవి, క్విబుల్ దీవి, ఎలిఫెంటా దీవి, ఇలా దీవులు ఇచ్చారు. ఈ రైట్ సైడ్ వచ్చేసరికి రాష్ట్రాలు వచ్చేసరికి మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిస్సా, గుజరాత్, ఇలా 4 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అలియాబెట్ దీవి వచ్చేసరికి గుజరాత్ రాష్ట్రంలో, పారికుడ్ దీవి వచ్చేసి ఒడిస్సా, క్విబుల్ దీవి వచ్చేసరికి తమిళనాడు, ఎలిఫెంటా దీవులేమో మహారాష్ట్ర అన్నమాట. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సంబంధించి కర్కట రేఖకు సంబంధించి
సరికాని వాక్యాలను గుర్తించండి. అంటే కర్కట రేఖకు సంబంధించి ఏమి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది సరికాదనేది అడగడం జరిగింది. ఇందులో ఆప్షన్ ఏ వచ్చేసరికి కర్కట రేఖ మన దేశంలోని 8 రాష్ట్రాల ద్వారా వెళ్తుంది అన్నారు. తర్వాత ఇది అత్యధికంగా మధ్యప్రదేశ్లో, అత్యల్పంగా రాజస్థాన్లో వెళ్తుంది అన్నారు. ఆప్షన్ సి వచ్చేసి కర్కట రేఖను సబర్మతి నది 2 సార్లు ఖండిస్తుంది అన్నారు. ఆప్షన్ డి వచ్చేసి కర్కట రేఖను పశ్చిమ బెంగాల్లో దామోదర్ నది ఖండిస్తుందని చెప్పడం జరిగిందనమాట. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అంటే సిడి 2 సరికావని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే కరెక్ట్ అయినవి ఏంటి, ఏబి మాత్రమే కరెక్ట్ అయినవి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారు. ఒకవైపు రాష్ట్రం, ఇంకోవైపు తీరరేఖ పొడవు ఇవ్వడం జరిగింది. ఇటేమో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇలా రాష్ట్రాల పేర్లు ఇచ్చారు. రైట్ సైడ్ ఏమో వాటి తీరరేఖ పొడవులు ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అన్నమాట. ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.